హలో ఆల్, ఈరోజైతే కిచిడి రెసిపీతో మేము ముందరికి వచ్చేసాను. సో మా మమ్మీ చేసింది కిచిడి రెసిపీ. ఇట్ వాజ్ సూపర్ గుడ్, చాలా అంటే చాలా యమ్మీ ఉండే. సో ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. సో ఆ కప్తో మమ్మీ 2 కప్స్ ఆఫ్ రైస్ పోసింది అండ్ 1 కప్ ఆఫ్ పెసరపప్పు వేసింది అనమాట. వేసిన తర్వాత 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత అండ్ దాని నిండా వాటర్ పోసి పెట్టాలన్నమాట. ఒక 10 to 15 మినిట్స్ ముందు పెడితే చాలు. అండ్ దాని తర్వాత అన్నీ కట్ చేసేసుకున్నాం అనమాట మేము. సో బగోండి అయితే పెట్టుకున్నాము. సో ఇది వినాయకుడి కోసం చేస్తుంది, అందుకే ఎక్కువ క్వాంటిటీ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసింది అనమాట మా మమ్మీ. సో మోస్ట్లీ గీ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ. సో 3 స్పూన్స్ ఆఫ్ గీ వేసిన తర్వాత 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసింది అనమాట. అంటే గీ ఫ్లేవర్ ఎక్కువగా అనిపించకుండా, కొంతమందికి గీ కూడా అంత నచ్చదు కదా. సో 2 ఈక్వల్ క్వాంటిటీలో వేసింది అనమాట మా మమ్మీ. సో వేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసేసింది. లైక్ జీలకర్ర, ఇలాచి, పట్టా, లవంగా ఇవన్నీ వేసింది. అది ఆయిల్ బాగా మసిన తర్వాత వేసి అది బాగా చిటపట అనాలి. అలా చిటపట అన్న తర్వాత కరివేపాకు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ కరివేపాకు వేసుకుంది. సో కరివేపాకు ఒక 2-3 రెమ్మలు బాగానే వేసేసింది. సో ఇది కూడా బాగా చిటపట అన్నప్పుడు కట్ చేసుకొని పెట్టుకుంది అనమాట మిర్చి, ఆలు అండ్ క్యారెట్. సో మిర్చి కూడా వేసేసుకుంది. మిర్చి బాగా వేగాలి. మా మమ్మీ వేస్తే వండైనా చాలా మధురంగా ఉంటుందండి. అబ్బా, నాకు మా మమ్మీలాగా ఎప్పుడు నేర్చుకోవాలా అనిపిస్తుంది. చాలా సూపర్ వేస్తుంది మా మమ్మీ అయితే. అండ్ నెక్స్ట్ క్యారెట్, ఆలు ఇవన్నీ వేసేసినాం అనమాట. ఎంతైనా అమ్మ చేతి వంటనే కదా. మనం తింటే అదొక టేస్ట్ వస్తుంది. అదే మన మమ్మీకి తినిపిస్తే ఆ టేస్ట్ 10x ఇంక్రీజ్ అవుతుంది అనమాట. 10 times ఇంక్రీజ్ అయిపోతుంది. నాకైతే అట్లే ఉంటుంది అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అలాగే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకున్నాం. ఒక 2 to 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకుంది. అంటే ఎక్కువ క్వాంటిటీ కదా, అందుకని చెప్పేసి ఎక్కువ వేసుకుంది. మనం తక్కువ క్వాంటిటీ వేసుకుంటే తక్కువనే వేసుకోవాలన్నమాట. సో ఇది బాగా కలుపుతూ ఉండాలన్నమాట. కింద మాడకుండా, అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనమాట. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక 2 స్పూన్స్ వేసింది. అది కూడా బాగా కొంచెం కలపాలి. కలిపిన తర్వాత ఇలా ఈ స్టేజ్కి బాగా అవన్నీ మగ్గిన తర్వాత కలుపుతూ ఉండాలి. ఈ బాగా మగ్గిన తర్వాత అండ్ మేము వచ్చేసి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కదా, అందుకని చెప్పేసి మమ్మీ 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసింది అనమాట. ఏ క్వాంటిటీ అయితే మనం తీసుకున్నామో ఆ క్వాంటిటీకి 3 times వాటర్ వేసింది అనమాట. రైస్ మేము 2 తీసుకున్నాం కాబట్టి 3 times వాటర్ వేసింది. ఇలా బాయిల్ అవుతున్న స్టేజ్ అప్పుడు మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యం ఉంటాయి కదా, దాంట్లో వాటర్ అనేది తీసేసి ఇలా అన్నం ఇంకా పప్పు మాత్రమే వేయాలి. బియ్యం ఇంకా పప్పు మాత్రమే వేయాలి. వేసి బాగా కలుపుకొని అది కుక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలన్నమాట. మొత్తం నార్మల్గా అన్నం ఎలా ప్రిపేర్ చేసుకుంటాం ఆ స్టేజ్ వచ్చే వరకు కొంచెం మనం వెయిట్ చేయాలి. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ రెడీ. ఉమ్మగిల్లాలి అంతే. ఇంకొంచెం ఒక 5 minutes అయితే అయిపోతుంది అన్నప్పుడు మా మమ్మీ కింద కొంచెం వేరేది పెట్టింది అనమాట, ఇట్లా ప్యాన్ లాంటిది, ఎందుకంటే మాడకుండా ఉండడానికి. అండ్ అట్ లాస్ట్ కిచిడి వాజ్ రెడీ అండ్ రెడీ టు ఈట్. అండ్ హన్వికాకి అయితే నేను తినిపిస్తున్నాను. అండ్ హన్విక అయితే కొంచెం పెరుగు యాడ్ చేసి తినిపించాను అనమాట హన్వికాకి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.